హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ప్రజెంట్ కల్కి 2898 ఏడీకి సంబంధించి పార్ట్ 2 పరంగా మాట్లాడుకుంటే ప్రతి ఒక్కరూ ఎక్సైటెడ్గా ఉన్నారని చెప్పొచ్చు. పార్ట్ 1లో ఇచ్చిన ట్విస్ట్కి సంబంధించి మనం చూసుకుంటే ఆ ట్విస్ట్ ఎలా ఉందంటే నెక్స్ట్ ఎప్పుడెప్పుడు వస్తుంది, అసలు నిజంగా ఇటు కల్కితోని యాస్కిన్ ఎవరైతే ఉన్నారో ఆయన ఫైట్ చేస్తే ఎలా ఉంటుంది, అసలు కర్ణుడితో ఫైట్ చేస్తే ఎలా ఉంటుంది, అసలు వీళ్ళందరూ ఈ ఫైట్ సీక్వెన్సెస్ ఎలా ఉంటాయి ఏంటి అని చెప్పేసి చాలామంది ఎక్సైట్గా వెయిట్ చేస్తున్నారని చెప్పొచ్చు. అయితే ఈ మూవీకి సంబంధించి రీసెంట్గా నాగశ్విన్ మాట్లాడుతూ ఆయన చెప్పింది ఏంటి అంటే, ఆల్రెడీ పార్ట్ 1కి సంబంధించి ఫుల్ షెడ్యూల్ మేము కంప్లీట్ చేసుకొని రిలీజ్ చేసాము. ఆల్రెడీ మా దగ్గర 60% ఆఫ్ ద ఫుటేజ్ అయితే ఉంది. ఇంకా ఇంకొక 40% కంప్లీట్ చేస్తే మేము సినిమాని రిలీజ్ చేయడానికి అయితే ఉంటుంది అని జర్నలిస్టులు అడిగినప్పుడు చెప్పిన ఆన్సర్. ఎప్పుడు రిలీజ్ చేయాలనుకుంటున్నారనే మేము ఇంకా దాని గురించి ఆలోచించలేదు అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అయితే ఇటు సినిమాకి సంబంధించి మాట్లాడుకోవాలి అంటే కల్కి 2898 ఏడీ మూవీ యావత్ ప్రపంచాన్ని మొత్తం కదిలించేసింది అని చెప్పొచ్చు. ఎందుకంటే క్యారెక్టర్స్ అలాంటివి, వాళ్ళ ఏదైతే వాళ్ళు చెప్పాలనుకునే మోటివ్ ఉందో దాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. తీసుకున్న క్యామియో రోల్స్ చేసిన ప్రతి ఒక్కరూ కొద్దిసేపు అయినా సరే ఆ మూవీలో వాళ్ళని చూడడానికి కోసమైనా వెళ్ళొచ్చు అనే విధంగా ఉంది. అటు కమల్ హాసన్ కానివ్వండి, ఇటు అమితాబ్ బచ్చన్ కానివ్వండి, ప్రభాస్ కానివ్వండి, దీపికా పదుకునే కానీ ఎవరైనా సరే ఈ మూవీలో ఉండే మెయిన్ క్యారెక్టర్స్ అందరూ కూడా మెరుపుల్లాగా ఉన్నారనమాట. ఒక్కొక్కరి యాక్టింగ్, ఒక్కొక్కరి క్యారెక్టరైజేషన్ చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. అయితే ఈ సినిమాకి సంబంధించి పార్ట్ 2 ఇంకా బాగుండబోతుంది. అయితే నాగశ్విన్ చెప్తుంది ఏంటి అంటే, ఈ దానికి సంబంధించి ప్రజెంట్ అయితే 2 పార్ట్స్ మాత్రమే రిలీజ్ చేస్తాము. నెక్స్ట్ ఏడాది కల్లా ఈ సినిమా రాబోతుందేమో అని చెప్పేసి అయితే మనకు వార్తలు వినిపిస్తున్నాయి. మరి చూడాలి, ఇదే డేట్కి జూన్ 27కి ఆయన నెక్స్ట్ ఇయర్ పార్ట్ 2 రిలీజ్ చేస్తారేమో చూడాలి. మరి మెయిన్ పాయింట్ ఏంటి అంటే, ఈ మూవీకి సంబంధించి ఇటు నాగశ్విన్కి అడిగినా కూడా 2 పార్ట్స్ ప్రజెంట్ మేము తీసి ఇప్పటి వరకు అయితే 2 పార్ట్స్ వరకే అనుకున్నాము. దాని తర్వాత దానికి వచ్చిన క్రేజ్ని బట్టి దాన్ని బట్టి ఎలా ముందుకి తీసుకువెళ్ళాలి ఏంటి అనేది ఆలోచిస్తాము అని చెప్పేసి అయితే ఆయన చెప్పడం జరిగింది. సో మీరేమనుకుంటున్నారు, పార్ట్ 2 వస్తే ఎలా ఉంటుంది? మీరు ఇంకా దానికి సీక్వెల్గా నెక్స్ట్ పార్ట్ 3, పార్ట్ 4 అలా రావాలని కోరుకుంటున్నారా? ఖచ్చితంగా దానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇది ఇవాళ వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం.